ఫార్ములా ఈ రేస్ రద్దు, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిర్వాహకుల ప్రకటన, తిరోగమన నిర్ణయం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని డిసిషన్ తీసుకున్నామని టీపీసీసీ సీనియర్ నేత ఉపాధ్యక్షుడు నిరంజన్ అంటున్నాడు. మనం ఏమైనా కూడా ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన విషయంలో ప్రభుత్వము సరైన నిర్ణయం తీసుకుంటే బాగుండదు. ఎందుకనంటే ఆ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన విషయంలో ఎన్నో పెట్టుబడులు తెలంగాణకు వచ్చేవి. ఆ పెట్టుబడులకు సంబంధించిన విషయంలో కూడా మరి ముఖ్యంగా లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయంలోనే మేము పెడుతున్నాము. దాని ద్వారా ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, ఎక్కువ మంది ఎక్కువ ప్రపంచ దేశాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా లాభం ఉంటుంది అని చెప్పేసి ఆనాడైతే వాళ్ళు మాట్లాడారు. మరి ఈ రోజు కూడా ఫార్ములా ఈ రేసును ప్రకటించినటువంటి నిర్వాహకులకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చెబితే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుండదు. మరి కార్ రేసింగ్ పోటీలు వీక్షించాలనుకున్న హైదరాబాద్ ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. నగరంలో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈ ప్రిక్స్ ఫార్ములా ఈ రేసింగ్ రద్దయింది. ఈ విషయాన్ని ఫార్ములా ఈ అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా రేస్ నిర్వహణపై గతంలో తీసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేస్తామని ఫార్ములా ఈ ఆపరేషన్ వింగ్ పేర్కొంది. ఇక ఈ రేసును హైదరాబాద్ కు బదులు హుంకుక్ ఫార్ములా ఈ కార్ రేసుతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ పేర్కొన్నారు. ఏది ఏమైనా కూడా తిరోగమన నిర్ణయం అని కేటీఆర్ అంటే ప్రజలకు ఇబ్బంది వస్తుంది కాబట్టి మేము నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి మరి నిరంజన్ గారు అంటున్నారు. టీపీసీసీ నాయకులు ఏది ఏమైనా ఈ రేసుకు సంబంధించిన విషయంలో చాలా మంది అప్సెట్ గురయ్యారు. ఎందుకంటే తెలంగాణలో జరిగితే హైదరాబాద్లో జరిగితే లాస్ట్ టైం లాగానే మనం కూడా చూడొచ్చు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఆ ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. మరి ప్రపంచ దేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దాని హైదరాబాద్ ఘనతకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకు కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా హైదరాబాద్ అని మారుమోగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి అవకాశాన్ని వీళ్ళు వదులుకున్నారనే విషయంలో కూడా చాలా మంది నిన్న నెటిజన్లు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫైర్ అయినట్టుగా కూడా మనం పోస్టులు చూసినాం. చాలా వైరల్ పోస్టులు కూడా చూసినాం. ఎందుకంటే ఈ రేస్ జరిగితే బాగుండు, ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది సినిమా హీరోలు కూడా అక్కడికి రావడం చూడడం ఇలాంటి జరిగింది కాబట్టి అట్లాంటి వాళ్ళు రావడం ద్వారా ఎక్కువ హైదరాబాద్కి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్న పరిస్థితి నుండి అయితే మొత్తానికి రద్దు అయిపోయింది.